తీసుకో. మీ ప్రేమని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది నా బాధ్యత సంపద. నిన్ను ఇంటికి తీసుకొచ్చిన క్షణం నుండి నువ్వు నా బాధ్యత అయ్యావు. నిన్ను ఎలా అయినా ఆనందంగా ఉంచాలి అనుకున్నాను. అలా ఉంచడానికి ట్రై చేస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనండి. చీర చాలా బాగుందండి. వెళ్ళి చేంజ్ చేసుకురా. అటు కళ్యాణి శౌర్యాల రూమ్. వాళ్ళు అక్కడ మార్చుకుంటారు, నువ్వు నా రూమ్లోకి వెళ్ళి మార్చుకునిరా. ఏయ్ కళ్యాణి, ఏమైంది? కాలికి కుంటున్నావేంటి? ఇందాక గాజు ముక్కలు గుచ్చుకున్నాయి ఆఫీసర్. అవునా? కొంచెం నొప్పిగా ఉంది. పద కూర్చుందు గాని. పద. కూర్చో. ఏది చూడు. గాడ్, చూసుకోవాలి కదా కళ్యాణి. చూడు, బ్లడ్ ఇంకా వస్తుంది. డాక్టర్ని పిలవకుండా ఇలా పసుపు కట్టు వదిలేసావేంటి? నువ్వైనా నాకు చెప్పాలి కదా కళ్యాణ్. అతే బ్యాండేజ్ తీసుకురావా? నా రూమ్లో ఆయింట్మెంట్ కూడా ఉంది, తొందరగా తీసుకురావా? అలాగే. చూస్తున్నావా, ఇది నేనంటే మా ఆయనకున్న ప్రేమ. నాకు చిన్న గాయమైతేనే ఎలా తల్లడిల్లిపోతున్నాడో చూసావా? శౌర్య, ఇదిగో. ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణి? ఇంకా పెయిన్ ఉందా? మా శ్రీవారి చేయి తగిలింది కదా, తగ్గిపోయింది. నేను బాధపడతానేమోనని అబద్ధం చెప్తున్నావు కదా? అయ్యో లేదు ఆఫీసర్, నిజంగా. నేను ఇలాంటి విషయాల్లో నేను అస్సలు నమ్మను. స్టెప్స్ ఎక్కితే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. నేనే తీసుకెళ్తాను. అయ్యో వద్దు ఆఫీసర్, పర్వాలేదు. నువ్వు ఉండు.
సంపద, ఒకసారి నీ జాతకం ఇస్తావా? దేనికి? పోనీ పుట్టిన నక్షత్రం టైం చెప్పు, నేను నీ జాతక చక్రం వేయిస్తాను. ఇప్పుడెందుకు? నిన్ను చూస్తుంటే నువ్వు మనిషివేనా లేక మనిషి రూపంలో పుట్టిన రాక్షసివా అని అనుమానం వస్తుంది. అందుకే జాతకం చూపిస్తే మంచిదనిపిస్తోంది. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటా. కానీ నీ కూతురు చేసింది తప్పు కాదా? పెళ్ళైన వాణ్ణి వలలో వేసుకోవడం. ఏయ్! ఛీ! నిన్ను తాకినా కూడా పాపవే. ఆ మాట అనడానికి నోరెలా వస్తోంది నీకు? పసిబిడ్డను దాని చేతుల్లో వదిలేసి నువ్వు వెళ్తే ఆ బిడ్డకది తల్లయింది. కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూసుకోదేమో, అలా చూసుకుంది. ఇంకోసారి నా కూతురుతో పోల్చుకోవడం కానీ నా కూతుర్ని ఒక్క మాట అన్నా ఒప్పుకోను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంటి నుండి నా కూతురు జీవితం నుండి వెళ్ళిపో. బెదిరిస్తున్నారా? నేను బెదిరే రకాన్ని కాదని మీకు ఈ పాటికే తెలుసుండాలే. నువ్వు బెదిరే రకం కాదని తెలుసు, మంచి మనిషిగా మారే రకం కూడా కాదని తెలుసు. ఇన్ని రోజులు శౌర్య కోసం రాలేదు, బాబు కోసం ఉంటున్నాను అన్నావు. కానీ ఇప్పుడు శౌర్యకి కళ్యాణ్ని దూరం చేసి నువ్వు దగ్గరవ్వాలి అనుకుంటున్నావు. ప్రతి విషయంలో కళ్యాణికి అడ్డుపడుతూ శౌర్య భార్య నువ్వే అన్నట్టు చాలా ఓవర్ చేస్తున్నావు. శౌర్యం నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. కళ్యాణి శౌర్య ఎంత దగ్గరయ్యారో నీకిప్పటికే అర్థమై ఉంటుంది. హలో అనుపమ్మ గారు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు, నా సైడ్ నుంచి ఆలోచించట్లేదు. నా కోసం తెచ్చిన చీర, ఐ మీన్ శౌర్య నాకిచ్చిన చీర కింద పడి పాడిపోతే మీరందరూ వద్దన్నా అడ్డుపడ్డా శౌర్య నా కోసం కొత్త చీర తీసుకొచ్చాడు. నా కోసం మీ అందర్నీ ఎదిరించేంత ప్రేమ శౌర్యకి నా మీదుంది. శౌర్యకి నీ మీదుంది జాలి మాత్రమే. అదే మాట నేనంటున్నాను. కళ్యాణిని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నా ప్రాణానికి ప్రాణమైన భార్య తిరిగి వచ్చింది. పాపం ఇప్పుడు కళ్యాణి జీవితం అన్యాయమైపోతుంది అని శౌర్య కళ్యాణి మీద జాలి పడుతున్నాడు. ఆ జాలితోనే ఇందాక కళ్యాణి కాలికి ఆయింట్మెంట్ రాశాడు. ఆ సీన్ చూసి మీరు సెంటిమెంటు ప్రేమ అనుకుంటున్నారు, అర్థమైందా? సో నన్నింతలా అర్థం చేసుకుంటున్నా, అయ్యో సారీ, ప్రేమిస్తున్న శౌర్యాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంటి నుంచి ఇంచు కూడా కదలను. అండ్ మీరందరూ కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను పంపలేరు. శౌర్య నాకు సపోర్ట్గా ఉంటాడు. నరకాసురుడు ఎంతలా విర్రవీగాడో నువ్వు అలాగే విర్రవీగుతున్నావు. శౌర్య శ్రీకృష్ణుళ్లా సైలెంట్ గా ఉంటున్నాడు. నా కూతురు సత్యభామై నీ అంతు చూస్తుంది. నేను కళ్ళు మూసుకునే వెళ్తున్నాను, మీరు కట్టుకోండి. ఇంక కట్టుకోవచ్చు. ఏంటి ఇటు తిరిగా? ఊరికే నేను ధోతి కట్టుకుంటున్నాను, అటు తిరుగు. మీరు కట్టుకోవడం లేదు, చుట్టుకుంటున్నారు. ఏదో ఒకట్లే, అటు తిరుగు. తిరగను. ఎందుకు తిరగాలి? నేను మీ భార్యనే కదా, చూడొచ్చు. సిగ్గులేదు?
ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గు గురించి మీరు మాట్లాడుతుంటే వాట్ యు మీన్? అద్దంలో మీరు నన్ను చూసిన చూపులకి మీనింగ్ ఏంటో. అది అది ఆ, అది ఇప్పుడేమంటావు? నేనేమనను. లేట్ అయితే నానమ్మ అత్తయ్య వాళ్ళు ఇంతసేపు పైనేం చేస్తున్నారు అంటారు. అందుకే మీరు 5 నిమిషాలు కదలకుండా ఉండండి. ఏం చేస్తావు? నేనే దోతి కడతాను. హా? ఇదేం చీర కాదు. హలో ఆఫీసర్, ఐ నో. ఇంకా నన్ను చిన్నపిల్లలా చూడకండి. నేను చిన్నప్పుడు మా అమ్మ సరదాగా మా నాన్న దోతి కట్టుకుంటుంటే నేను చూశాను. నాకు గుర్తుంది. పర్లేదు కదా? కళ్ళు మూసుకోండి, అయిపోతుంది. నో నో నో, నేను మూసుకోను. ఎందుకు? నన్ను కొరుక్కు తినేలా చూడ్డానికా? నా సేఫ్టీ నాది. ఎక్కడ మరి? కోహినూరు వజ్రం ఎత్తుకెళ్ళిపోతాను. ఇంకేం మాట్లాడకండి. హలో ఆఫీసర్. ఏంటి? ఇంకా వెళ్దామా? ఆఫీసర్, ఏంటి? మనం ప్రేమించే వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తే మనం తిరిగి ప్రేమని చూపించాలి కదా. అవును. పల్లవి త్వరగా తీసుకురా. ఏంటి పైకెళ్ళిన వాళ్ళు పైనే ఉన్నారు,
ఏముంది, తమరి పుత్రరత్నానికి ధోతి కట్టుకోవడం వచ్చుండదు, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. అదిగో కళ్యాణి శౌర్యలు వచ్చేశారు. అనుపమ, పిల్లలు వచ్చేసారుగా, పూజ ఏర్పాట్లు కానివ్వండి, త్వరగా కానివ్వు. అలాగేనమ్మా. అమ్మా కళ్యాణి, నరకాసుని వధ ముందు ఇంట్లో లక్ష్మీ పూజ చేయడం మన సాంప్రదాయం. ఈ ఇంటి కోడలు లక్ష్మీ పూజకు కావలసిన నైవేద్యాలు తయారు చేయాలి. కాబట్టి జాగ్రత్తగా అన్నీ నువ్వే చెయ్యాలి. అలాగే నానమ్మ. అనుపమ, దమయంతి, ఇక మిగిలిన పనులు చూడండి. ప్రసాదం చేసి పూజ నిర్విఘ్నంగా జరిపించేసి మీ అందరూ ఆనందంగా ఉంటే అది చూసి నేను బాధపడుతూ కూర్చోవాలా? అలా జరగదు, జరగనివ్వను. దీన్ని ఎలా అయినా బయటకు వచ్చేలా చేయాలి. ఎలా? ఎస్, బాబు. బాబు ఒక్కడే కళ్యాణిని బయటికి రప్పించగలడు. అక్కడ పెట్టమ్మా. కళ్యాణి, అతే నైవేద్యాలు చేయటం అయిపోయాయా? ఇంకొకటి ఉంది అత్తయ్య, తీసుకొస్తాను. సరే. అత్తయ్య, మీరు తిట్టను కోప్పడను అంటే ఒకటి అడుగుతాను. అలా అడిగావంటే ఏదో అడ్డమైందో కోపం వచ్చే విషయమో అడుగుతావు. అడ్డదిడ్డమైందేం కాదండి, నా మనసులో మాట. ఎప్పటి నుండో నా కల కూడా. అయితే కన్ఫర్మ్ అమ్మా, ఏదో గొంతెమ్మ కొరికే అయి ఉంటుంది. ముందు పల్లవిని చెప్పని వచ్చింది. పల్లవి, అదేమిటో నువ్వు చెప్పు. ఏం లేదత్తయ్యా, నేను ఇంటికొచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ నా చేతుల మీదుగా పూజ జరగలేదు. అందుకని ఈ ఒక్కసారి పూజ నేను చేస్తానత్తయ్యా. అది జరగని పని. ఎందుకత్తయ్యా? నేనేం చేశాను? ఏం గొప్ప పనులు చేసావని నీ చేత పూజ చేయించాలి? నేను ఇంటి కోడలనే కదత్తయ్యా. కోడలంటే అర్థం తెలుసా నీకు? మెట్టినింటి పరువు నిలబెట్టేదై ఉండాలి కాని పరువు తీసేది కాదు. నువ్వు మీ అమ్మ తమ్ముడు కలిసి చేసిన పనులకి ఇప్పటికే ఈ ఇంటి పరువు పోయింది. అక్కడికి నేనొక్కదాన్నే తప్పులు చేసినట్టు మాట్లాడతారేంటత్తయ్యా? ఏదో ఒక పరిస్థితిలో ఇక్కడున్న వాళ్ళందరూ తప్పులు చేసిన వాళ్లే. ఏంటే నోరు లెగుస్తోంది? చిన్ని, నువ్వు ఆగు. పల్లవి, తెలియక తప్పులు చేయడం వేరు, తెలిసి తెలిసి తప్పులు చేయడం వేరు. అన్నిటికీ మించి తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఆపకపోవటం అంతకంటే పెద్ద తప్పు. ఈ ఇంటి కోడలిగా పూజలో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత అనుపమ కళ్యాణులకు మాత్రమే ఉంది. మళ్ళీ మళ్ళీ ఇలా అడిగి నీ పరువు నువ్వే తీసుకోవద్దు. కనీసం పూజ చూసే అవకాశం వచ్చినందుకు సంతోషించు.
నేనేంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంట్లో అందరూ ఒక్కటయ్యి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. దమయంతి అత్తయ్య, అనుపమమ్మ, కళ్యాణి ఈ ముగ్గురు నోర్లు మోయించాలి. ఇదే జరుగుతుంది. ఈ దీపావళి రోజు నుండి నా జీవితంలో చీకటిపోయి కళ్యాణి జీవితం అంధకారం అవ్వాలి. దీపావళికి అందరూ ఆనందంగా ఉంటే ఈ ఇల్లు మాత్రం ఏడుపులతో నిండిపోవాలి. మొదట్లో నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేశావని నాకు కోపంగా ఉండేది. తర్వాత నువ్వు ఇంట్లోకొచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది.